టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం రోజు రోజుకు పెరిగిపోతుందా? ఖమ్మం నుంచి రేణుకా చౌదరి, అలాగే విజయశాంతి, మరొక వైపు కొండా సురేఖ, ముగ్గురు మహిళా నేతలు ఈ మధ్య కాలంలో మహిళలకు భద్రత లేదని విజయశాంతి ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కామెంట్ చేస్తున్నారు. అదే క్రమంలో రేణుకా చౌదరి గారు మరి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని ఆమె చెప్పడం, ఇక కడియం నా శాఖలో వేలు పెడుతున్నారు, నా అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని కొండా సురేఖ. సో మొత్తానికి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువే అని మనకు తెలుసు. అయితే ఆ ప్రజాస్వామ్యం రోజు రోజుకు పెరిగిపోతూ కాస్త శృతిమించిపోతుంది. సో ఇటు టీపీసీసీ అధ్యక్షుడు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మరి ఒకరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, మరొకరు పార్టీని నడుపుతున్నారు. కానీ సంయమనం లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశంలో మనం ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చిస్తున్నాము. సో ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు లక్ష్మీనరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, ఇక పాపారావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్టు, ఇక చరణ్ కౌశిక్ యాదవ్ కూడా జాయిన్ అవుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్. దాంట్లో ఇక మరి ముందుగా పాపారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఎలా చూస్తారు? కాంగ్రెస్లో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పి మరి చెప్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత ఎవరైనా కూడా టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కావాలనే పూర్తి స్థాయిలో అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తర్వాత మరి ఆ పార్టీలోని నాయకులపై విమర్శలు చేయడం. అదే క్రమంలో రేణుకా చౌదరి గారు అయితే ఏకంగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది, మళ్ళా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందని చెప్పడం కావచ్చు. ఓవరాల్గా దీన్ని ప్రజాస్వామ్యం అనుకోవచ్చా, లేకుంటే ప్రజల అభిప్రాయంగా మనం చూడొచ్చు అంటారా? ఏం చెప్తారు సార్? ప్రజాస్వామ్యానికి అరాచకానికి తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీని నడుస్తుంది బలం ఎవరికైతే ఉందో వాళ్ళ ఆధిపత్యం లాగా. ఎవరైతే మిగతా వాళ్ళని మ్యానిపులేట్ చేసుకోగలరో, ఎవరైతే ఇతరుల మీద పైచేయి సాధించగలరో ఆ రకంగా నడుస్తుంది అనేది మేము అనుకుంటాం. కాబట్టి ఇక్కడ నడుస్తుంది అరాచకం, ఇది ప్రజాస్వామ్యం కాదు. కాకపోతే దీనిలో ఒక విశిష్టత ఏంటంటే, గతంలో సీఎం పోస్ట్ కోసమే కాంపిటీటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చేసే రాజకీయాలు ఉంటాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎదురుగా నిలబడే పరిస్థితి ఎవరికి లేదు. రేవంత్ రెడ్డి గారి సీటుకు వచ్చినటువంటి కాదు, మిగతా కాంగ్రెస్ పార్టీ మొత్తంలో రకరకాల విఫలతలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి కానీ ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ఒక లక్ష్యం దిశగా కలిసి ఎప్పుడు పనిచేస్తుందంటే దానికి స్పష్టంగా ఒక మిషన్ ఉన్నది, సాధించాల్సింది ఫలాందని ఒక గోల్ ఉంటే టీం అంతా కలిసి పనిచేస్తుంది. దాన్ని మేనేజ్మెంట్ భాషలో అయితే ఎస్ప్రిట్ డి కార్ప్స్ అంటారు. ఎస్ప్రిట్ డి కార్ప్స్ స్ఫూర్తి ఉంటే పార్టీలో ఒక లక్ష్యం కోసం పనిచేయాలనేది ఉంటే అది ఒక బొరేల్ ఇస్తుంది పార్టీలో నాయకులకైనా ఎవరికైనా, అందరినీ కలిపి నడిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున్న స్థితి అలాంటివి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి సొంతం వాళ్ళు చూసుకోవటమే అనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏంటంటే రేణుకా చౌదరి గారు 100% మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చాలా బదనామై ఉంది. బయట ఎవరినైనా గెలిపిస్తుంది, నేను మాట్లాడుతున్నాను కాదు. ప్రజల్లో దానికి ఏమాత్రం ఆదరణ కాదు కదా, పూర్తి వ్యతిరేకత. ఇప్పుడు అవకాశం ఇస్తే ఈ పార్టీని వదిలించుకున్న అధికారం నుంచి అనే ఆలోచన జనాల్లో ఉంది. అట్లాంటి స్థితిలో ఏంటంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళలో చాలా మందిలో రేపు పొద్దున మళ్ళీ గెలుస్తామనే నమ్మకం వాళ్ళకి లేదు. పైకి దాంబికాలు గంభీరాలు పోవటం, 117 సీట్లు గెలుస్తామనే మాట్లాడటం తప్పితే అసలు బేసిక్ గానే డిపాజిట్లు రావటం దాకా సమస్యలు రావచ్చు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు డిపాజిట్లు కూడా రాకపోవచ్చు. దాంతో పాటుగా చాలా జరిగినాయి కదా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 11 సీట్లకు వైసీపీ రావటం, లేకపోతే ఇంకో చోట కూడా జరగటం, అంతకుముందు టీడీపీ దారుణంగా ఓడిపోవటం, 23 సీట్లకు పరిమితం కావటం, ఇట్లాంటి చరిత్రలు జరిగింది. దానికంటే దారుణమైన పరాభవాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది కూడా నాకున్నటువంటి అవగాహనగానే అంచనా. సో ఇట్లాంటి పరిస్థితి ఏమవుతుంది, ఎవరికి వాళ్ళు ఎవరి సొంతం వాళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొంతం వాళ్ళు చూసుకునే పరిస్థితి, ఎవరిని డిఫెండ్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో ఆ స్పిరిట్ లేకపోవడం వల్ల ఏంటంటే మంచి వాళ్ళు కూడా కొన్ని వాతావరణాల్లో చెడుగా ప్రవర్తిస్తారు. మంచి మనుషులు కూడా వాతావరణం బాగోలేకపోతే గత్యంతరం లేని స్థితి, ఇంకా డిమోరలైజ్ అయినప్పుడు చేసే పనులు వాళ్ళు మనం బ్లేమ్ చేసుకోకపోతారు. కాంగ్రెస్ కల్చర్ లో ఇప్పుడు కాంగ్రెస్ కల్చర్ అంటే కాంగ్రెస్ కల్చర్ వేరు, కాంగ్రెస్ కల్చర్ కూడా కాదు. కాంగ్రెస్ కల్చర్ కూడా కాదు. కాంగ్రెస్ కల్చర్ లో ప్రజాస్వామ్యం ఉంటుంది. వాళ్ళే వాళ్ళకి ఎందుకో తప్పున్నట్టు ఎవరిలా లేదు. తన విధాన నిర్ణయం తీసుకున్నా తన పనులు చేస్తే ఎవరు దాని గురించి బయట విమర్శలు ఎవరైనా తప్పసి తనే వేరే పేరుతో వ్యాసం రాసేవాడు పత్రికల్లో. నేషనల్ హెరాల్డ్ వాళ్ళ ఉంది కదా పత్రిక, దానిలో ఆయనే వ్యాసం రాసేవాడు.
తనకు వ్యతిరేకంగా తనే ఒక వ్యాసం రాసుకునేవాడు పత్రికలో. ఎవరు మాట్లాడటం లేదు నేను చేసిన దాని గురించి, నేను తప్పు చేశా కదా దీని గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలని తనకు వ్యతిరేకంగా తనే ఒక వ్యాసం మార్పుతో రాసుకునేవాడు. ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్. ఇది కాదు ఇప్పుడు నడుస్తున్న కల్చర్. కాంగ్రెస్ పార్టీ అంటే పొరపాటు, పూర్తిగా దిగజారుతూ నడుస్తుంది. కాబట్టి ఏంటి సమస్యల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా చెప్పినా ఇక్కడ ఎవరైనా మాట్లాడినా సమస్యలో ఉంది, వాళ్ళకి తెలుసు. ఆ సమస్యలే వాళ్ళు ఇంకేం చేయాలో తెలియని స్థితిలో గందరగోళంలోకి నెడతాయి. ఈ రకమైనటువంటి తగాదాలు, సొంతం సెల్ఫ్ సీకింగ్, తమ సొంత దీనికోసం పనిచేసుకునే స్థితిలో వాళ్ళని పెట్టేస్తున్నారు. కాబట్టి ఏంటి కాంగ్రెస్ పార్టీని ఇంత డిమోరలైజ్ అయిన కాంగ్రెస్ పార్టీని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికైతే మాత్రం ఈ భవిష్యత్తు లేని పార్టీగానే తెలంగాణలో. ఇందాక రేణుకా చౌదరి గారు చెప్పింది మీరు కోటేసి పాపం కొంచెం పైపైనే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆధారణ పెట్టుకుందని ఎట్లా లేదు. కానీ ఇప్పుడు కాదు, 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే దశకి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తెచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇంకో 20 ఏళ్ళు ఇది గుర్తుండగా, ఈ పాలన గుర్తుండగా మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఎవరి పార్టీకి ఓటు 20 ఏళ్ళు కనీసం అంత బదనాం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. నాలో ఓటు ఎవరు ఇష్టం చచ్చినట్టు పెళ్లికి వచ్చిన కట్టడంలో సామెత ఉంది కదా, ఎటు పార్టీ పని అయిపోతుంది ఇక నా సంగతి చూసుకుంటారనే స్థితికి జెన్యున్ గా ఉండేవాడు నాయకులు కూడా వచ్చారు. జగన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన ఈ స్థితికి రాలేక, పార్టీ పోయింది నా సంగతి నేను చూసుకున్నాం అనేది చేయలేక ఆయన బయటకు వెళ్ళిపోయారు. సరే అట్లా బయటకు వెళ్లకుండా లోపలే ఉండి ఇట్లా అయిపోతున్న వాళ్ళు చాలా మంది. ఓకే, థ్యాంక్ యూ పాపరావు గారు. చరణ్ గారు ఓకే. పాపారావు గారు, వాస్తవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారేమో 2047 విజన్లో $3 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాము, 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని ఆయన కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. సో ఒకవైపు ఆయన దాదాపు డే బై డే కూడా ఏదో ఒక భారీ బహిరంగ సభలో ఖచ్చితంగా మరి గతంలో బలంగా అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ను, అదే క్రమంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కూడా ఆయన ప్రతిరోజు బీఆర్ఎస్ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ పైనే ప్రజల దృష్టి ఉండేలాగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన అంతా కష్టపడుతున్నారు ఒకవైపు, మరొక వైపు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమన్వయ లోపం, సో జిల్లాల్లో ఈ వర్గ విభేదాలు రావడము, సో రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు కూడా వైరల్ కావడం, అంటే ఇదంతా కాంగ్రెస్ ప్రజలను డైవర్ట్ చేసే ఇష్యూగా చూడొచ్చు అంటారా, లేకుంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ మనసులో భావాలు బయట పెడుతున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? చాలా స్పష్టంగా రేణుకా చౌదరి గారు చెప్పారు, మా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటే నా మాటలు వక్రీకరించారని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు రేణుకా చౌదరి గారితో మాట్లాడితే ఆమె చాలా స్పష్టంగా వివరించారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే కాకుండా ఏదైనా నిర్ణయం ముందు అంతర్గతంగా చర్చించుకుంటారు, కొన్నిసార్లు బహిరంగంగా కూడా చర్చించుకుంటూ తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ పార్టీని తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారు. అదే కాకుండా చర్చలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జనరల్ గా చర్చల ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులోనే అధికార పక్షం, అందులో ప్రతిపక్షం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అట్లాంటిది ఏముండదు, ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు, బాస్ కి ఎదురు చెప్పే పరిస్థితిలో ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని రానివద్దు, వాళ్ళని రానివద్దు అనే మోనార్క్ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో అయితే అట్లాంటి ఉండదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా తప్పు చేసినా కూడా వాళ్ళతో చర్చలు చేస్తారు, తర్వాత సోకాజ్ నోటీసులు ఇస్తారు, తర్వాత దాన్ని సంతృప్తి చెందినట్లయితే ఖచ్చితంగా దాని వెనుక కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు ఆ కూతురికే సోకాజ్ నోటీసు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే విస్తృత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాబట్టి 120 సంవత్సరాల చరిత్ర కొనసాగిస్తా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2001లో పెట్టిన తర్వాత ఈ రోజు పరిస్థితి ఎట్లుందో చూస్తా ఉన్నాం. ఉన్నటువంటి కుటుంబ సభ్యులే వెళ్ళిపోతున్న పరిస్థితి, కుటుంబ సభ్యుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి, ఎవరు ఉంటారో ఎవరు పోతారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు చర్చల రూపంలో అనేది చాలా చర్చల రూపంలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేస్తారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నారు కాబట్టి మంత్రుల మధ్య సఖ్యత ఉన్నది, ప్రభుత్వాన్ని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దానిలో భాగంగా ఏదైనా ఉంటే చర్చల రూపంలో పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. తెలంగాణ అంటే భారతదేశం అయినా తెలంగాణ అయినా వివిధ జిల్లాలు, వివిధ మండలాలు, వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ వర్గాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా
కూర్చొని పరిష్కరించుకుంటే ప్రతి ఒక్కరి పరిష్కారం అయితే చెప్పి భావించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా ఈ అందరినీ కలుపుకొని పోయే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ గారు పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం ఏసీ చేస్తా ఉంది. అదే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ కలుపుకునే ప్రయత్నం, వారు పార్టీలో ఉన్న నాయకులంతా కలుపుకునే ప్రయత్నంలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉంటాడు, మధురవి గారు కావచ్చు, మిగతా సభ్యులు. తర్వాత ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు అదేవిధంగా పరిష్కరించడం కోసం మాట్లాడడం కోసం జగ్గారెడ్డి గారు లాంటి వాళ్ళ వ్యక్తులు కావచ్చు. తర్వాత నేను ఎలిగినారన్న ఇష్యూ వస్తే మదియాస్ గౌడ్ గారు కావచ్చు, ఆ జిల్లా అధ్యక్షుడు జగ్గారెడ్డి గారు, ఇట్లా ఒక్కొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సైడు ఏమైనా తప్పు జరిగినప్పుడు కూడా ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండే విధంగా అందరు కలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీలో 100 ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తప్ప, కేసీఆర్ గారు అంటే బయటికి రావడం. మరి నాయకులు మిగతా నాయకుల పేరు చెప్పమని, ఆ క్యాబినెట్ లో మాజీ మంత్రుల పేరు కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, ఇట్లా చెప్పుడు పోతే 100 పేర్లు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మదియాస్ గౌడ్ గారు, ఒక్కొక్క జిల్లాలో అనుభవం ఉన్న నాయకులు కావచ్చు, బాగా ఎక్కువ సంవత్సరాలు సుదీర్ఘకాల రాజకీయాలు ఉన్న వ్యక్తులు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా అదే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అంతా ఎందుకంటే 1, 2, 3 సార్లు గెలిచిన వాళ్ళు తప్ప దానికి మించిన వాళ్ళు ఎవరు, ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు ఉంటే వారిని పార్టీ నుంచి బయటికి పంపించిన పరిస్థితులు మనం చూసినాం. పలకులకైతే ఏదైనా మాట్లాడుతుంటే సోకానికి నోటీస్ చేయకుండా బయటికి పంపించిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా రాజే గారిని అసలు అకారణంగా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తొలగించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఆలయ నరేంద్ర గారిని, విజయశాంతి గారిని, తర్వాత రవీంద్ర నాయక్ గారిని, బీఆర్ఎస్ పార్టీ చిట్ట పెద్ద ఉన్నది, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని, ఎంతో మంది చరణ్ గారు ఒక మాట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు తుంగతుర్తి ఇష్యూ కావచ్చు, విజయశాంతి ఇష్యూ కావచ్చు, సరే రేణుకా చౌదరి గారి మాటలను నిజంగానే మీరు అన్నట్టు వక్రీకరించారో దాంట్లో ఏదో జరిగింది అనుకోవచ్చు. అదే క్రమంలో కొండా సురేఖ వర్సెస్ మరి కడియం శ్రీహరి. సో ఇట్లాంటివన్నీ అటు వాళ్ళంతా సీనియర్లే. కొండా సురేఖ గారు గతంలో మంత్రిగా చేశారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కడియం శ్రీహరి కూడా ఆల్మోస్ట్ సీనియర్ నాయకుడు. సో దాంట్లో మరి కొండా సురేఖ గారి ప్రమేయం లేకుండా ఆ దేవాదాయ శాఖ సమీక్ష సమావేశాలు పెట్టడం కావచ్చు, ఆమెకి ఇన్ఫామ్ చేయకుండా. అదే క్రమంలో తుంగతుర్తిలో ఎంపీ మరియు ఎమ్మెల్యే వర్సెస్, ఇక విజయశాంతి గారు ఆమె కూడా మరి స్టార్ క్యాంపెయినర్, మొన్న మీరు ఆమెను ఎమ్మెల్సీగా కూడా నియమించారు. సో ఆమె కూడా మహిళల భద్రత మీద మాట్లాడడం కావచ్చు. సో అంటే ఇవన్నీ ప్రజల్లో ఎలాంటి సంకేతాలు తీసుకెళ్తారు? మీ దగ్గర ప్రజాస్వామ్యం ఎక్కువ మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఇదంతా 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు భారీ లక్ష్యాలు పెట్టుకున్నారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, 2047 దాంట్లో $3 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామంటున్నారు. కానీ పార్టీ ఇప్పుడిప్పుడే 30 నెలలు పూర్తిగా ఆర్థిక కష్టాలు నెట్టుకుంటూ మెల్లమెల్లగా మీరు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కానీ నాయకుల మధ్య ఇట్లాంటి కామెంట్స్ కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. దీని పట్ల ఏం చెప్తారు సార్? ఇక్కడ సిఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను రివ్యూ సమావేశం పెట్టలేదు. నేను ఒక శాసనసభ్యులుగా అక్కడ నాకు గుళ్ళకు పోయే అధికారం నాకున్నది కాబట్టి నేను పోయినా, గుడికి పోయినప్పుడు వాళ్ళు నన్ను ఆహ్వానించారు. నేను అక్కడ రివ్యూ నిర్వహించలేదు, చాలా స్పష్టంగా వారు ఒప్పుకున్న తర్వాత కొండ సురేఖ గారు ఆ అంశం విషయంలో వారు కంప్లైంట్ చేసి కంప్లైంట్ కు వారు రిప్లై ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అదే బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి వచ్చి ఉంటే మంత్రులు కూడా ఏమైతే తెలియని పరిస్థితి ఉండే. కాంగ్రెస్ పార్టీలో మంత్రి గారు కంప్లైంట్ ఇస్తే ఆ శాసనసభ్యులు సిఆర్ గారు అదేవిధంగా రిప్లై ఇచ్చిండు. రిప్లైగా తను కూడా సంతృప్తి చెందిన పరిస్థితి. సరే, మహిళలకు సంబంధించి భద్రత విషయంలో ఎక్కడైనా లోపాలు జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. నువ్వు బయట వాళ్ళు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఆ మాట్లాడుకున్న మాటలను సర్దిద్దుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. తుంగతుర్తి అంశం, తుంగతుర్తి సంబంధించి 3 సంవత్సరాల నిబంధన, పార్టీలోకి వచ్చి 3 సంవత్సరాలు అయి ఉంటేనే మండలాధ్యక్షుడు అనేది నిబంధన. అందులో 3 వాయిలెన్స్ అని చెప్పి వారు కంప్లైంట్ చేశారు. దాని మీద పార్టీ పరిశీలిస్తా ఉంది. ఖచ్చితంగా అట్లా అనుకుంటే తీసేస్తామని చెప్తాం. అది ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తి. అదే బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ నియమించింది కాబట్టి ఎవ్వరు మాట్లాడితే సస్పెండ్ చేస్తాం. మాట్లాడుతున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారికి అసలు అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో దానికి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి 2 వర్గాలను పిలిపించి మాట్లాడి ముఖ్య నాయకులతో మాట్లాడి ఈ సమస్యకు సరిదిద్దే ప్రయత్నంలో పార్టీ ముందుకు పోతాం. ఈ రోజు ఎలిమినేట్ అంశం వచ్చింది. ఎలిమినేట్ అంశాన్ని కూడా 2 వర్గాలకు సంబంధించిన ఈశ్వరం యాదవ్ గారు పిలిచి మాట్లాడారు, మదియాస్ గౌడ్ గారితో మాట్లాడి, అదే శివసేనారెడ్డి గారు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి ఆ సమస్యను సావధానంగా పరిష్కరించే ప్రయత్నం
వాళ్ళకు ఉన్నటువంటి బాధను పార్టీ దృష్టికి తీసుకొస్తే పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని సెట్ చేసిరా, లేకపోతే ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి కలిసి భవిష్యత్తులో కలిసి పనిచేసే విధంగా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి ఉండదు. కేటీఆర్ గారికి ఒకసారి కేటీఆర్ గారికి పత్త కట్ అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎవరికట్టు భేద ఉన్నా ఆ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో రకరకాల పిసిసి అధ్యక్షులు గారు పోతారు, మంత్రుల కాడికి పోతారు, ముఖ్యమంత్రి దగ్గర పోతారు, ఏసీసీ ఇన్ఛార్జీలు ఉంటారు, సీనియర్ నాయకులు ఉంటారు, కోఆర్డినేషన్ కమిటీలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి చాలా మంది నాయకులు ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు. బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి లేదు కదా. ఇప్పుడు చెప్తే 3 నాయకులు తప్ప రోజు పేపర్లు వచ్చి వాళ్ళు ఇద్దరే. మీరు ఈ రోజు జగ్గారెడ్డి మాట్లాడుతుంటే జగ్గారెడ్డి గారు, మదియాజ్ గౌడ్ గారు, ఇలా మహేష్ 3 ప్రెస్ మీట్ వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ రోజు వాళ్ళే వస్తాయి. ఇక రోజు అదే పాట పాడిందే పాట తప్ప వేరే నాయకులు తయారు చేసే పరిస్థితి లేదు. మోనోపోలి రాజకీయాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రాంతీయ పార్టీ కావచ్చు, కుటుంబ పార్టీలలో ఇది సర్వసాధారణంగా ఉండేది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సస్పెండ్ చేస్తారు, లేకపోతే అకారణంగా తొలగించే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చిట్ట చాలా పెద్ద చిట్ట. చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఆగమైన వాళ్ళు చాలా రెహమాన్ లాంటి వాళ్ళు, రెహమాన్ గారు లాంటి వాళ్ళు, చాలా మంది నాయకులు, రాముల్ నాయక్ లాంటి వాళ్ళు, చాలా మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ చిట్టు చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి న్యాయం జరుగుతుంది. దానిలో పరిష్కారం లభించబోతాం. చరణ్ గారు, ముఖ్యమంత్రిగా ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను రేవంత్ రెడ్డి వాళ్ళని పూర్తిగా అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా పార్టీని పూర్తి స్థాయిలో కమాండ్ చేయలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంత మరి గ్రాఫ్ తగ్గిపోతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది కదా, నిజమేనా సార్? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పార్టీని మహేష్ కుమార్ గౌడ్ గారు చూస్తారు, ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు చూస్తారు. అవును. కాబట్టి ఎవరి దాంట్లో ఎవరు ఇప్పుడు కలిసి పనిచేసే తప్ప వారి పెత్తనం వీరి మీద, వీరి పెత్తనం వారి మీద ఉండదు. అదే కాంగ్రెస్ పార్టీ బ్యూటీ. అదే వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినా ఆయనే ప్రభుత్వం, ఆయన కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు కదా. పార్టీకి చీపు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వానికి చీపు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అందరు మంత్రులంతా కలిసి సమైక్యంగా ముందుకు పోతారు. మంత్రి అంటే మా మినిస్టర్, అందులో ఒకరు చీఫ్ మినిస్టర్. అట్లా కాంగ్రెస్ పార్టీ భావించి ముందుకు పోతారు. కాబట్టి సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అందరినీ గౌరవించుకునే పరిస్థితులు కావచ్చు, ఎవరి డిపార్ట్మెంట్ ఇంకోటి వేలు పెట్టకుండా ముందు పోయే క్రమంలో ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ ప్రభుత్వం లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికే అదే ప్రోటోకాల్ అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత జిల్లా మంత్రులు, తర్వాత ఏమైనా జిల్లా మంత్రి పడిన వాళ్ళు ఉంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి, వారు పడకపోతే ముఖ్యమంత్రి, వారు పడకపోతే పిసిసి అధ్యక్షుడు, వారు పడకపోతే ఇన్ఛార్జి ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటుంది. అది ఒక్కోసారి స్తుతిపించినప్పుడు సస్పెండ్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ. కాకపోతే అర్ధరాత్రి గొంతు కోసే పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండదు. అదే కాక కాంగ్రెస్ పార్టీలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, సావధానంగా వినే ప్రయత్నం, ఒక్కోసారి పార్టీ మీద కొంత నష్టం చేసే పనులు చేసినా కూడా సరే పోనీ మనవాడు ఎన్ని సంవత్సరాలు చూన్నాడు కదా, సరే వాళ్ళకి ఏం చేయలేకపోయినప్పుడు వాళ్ళు బాధపడి ఉండొచ్చు, మీడియాకి ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేసే గుణం కాంగ్రెస్ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ కూడా అదే. భారతీయ జనతా పార్టీ మొత్తం కంట్రోలింగ్ మొత్తం అమిత్ షా, మోడీ గారు, లేకపోతే కొంతమంది పిడికేల మంది నాయకుల దగ్గర మాత్రమే అధికారం కేంద్రీకృతమై కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ అధిగమించే క్రమంలో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి, చిన్న చిన్న తగాదాలు కావచ్చు, చిన్నటువంటి మీడియాకి ఎక్కే ప్రయత్నాలు జరుగుతాయి. అవన్నీ కూడా అధిగమించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు తప్ప అర్ధరాత్రి కావచ్చు, అపరాత్రి సస్పెండ్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అయితే ఉండదు. రైట్, థ్యాంక్ యూ చరణ్ గారు. మొత్తానికైతే మీరే చెప్తున్నారు ఏకనాయకత్వం లేదు, కాంగ్రెస్లో బహునాయకత్వం ఉందని చెప్తున్నారు. సో చెప్పండి రెడ్డి గారు, ఏం చెప్తారు మీరు? కేసీఆర్ ఒక్కడే సుప్రీం కమాండరు, ఆయన ఇష్టాల రీతిన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, మాకు ప్రజాస్వామ్యం ఎక్కువ, కొంత ఆచితూచి వేచి చూసే ధోరణి ఉంటుంది మాది. సో ఎవరేం మాట్లాడినా మేము అంత సీరియస్గానైతే ఉండదు. సో రాత్రికి రాత్రి మేము గొంతులు కోసే పరిస్థితి ఉండదని చెప్తున్నారు చరణ్ గారు, మీరేం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, మీకు, అదేవిధంగా 99 వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలా ఎట్లా ఉన్నదంటే వీళ్ళు నిజంగా కూడా ప్రజాసేవకులు కాదు, వీళ్ళు కుర్చీల సేవకులు. కుర్చీల కొట్లాటనే ఉంటుంది ఇలా దాంట్లో ఎప్పుడైనా. కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్ఫ్యూజన్, అంటే ఎప్పుడు కూడా కొట్లాట తప్ప ఇంకోటి ఉండదు కాంగ్రెస్ పార్టీలో. అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు ఎందుకు ఇచ్చారు? మంచి పరిపాలన ఇస్తారని నమ్మి ఇచ్చారు. ఇలా వాళ్ళు చెప్పినటువంటి హామీలు అమలు చేస్తారని
వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఇవాళ హామీలను మొత్తం విస్మరించి ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ పంచాయతీ తప్ప ఇంకోటి లేదు, కొట్లాట తప్ప ఇంకోటి లేదు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంతమంది ఏమో ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు, కొంతమంది ఏమో పంపకాల కోసం కొట్లాడుతున్నారు, కొంతమంది ఏమో కుర్చీల కోసం కొట్లాడుతున్నారు. ఇవాళ గాంధీ భవనం కూడా మొత్తం ఎట్లయిపోయింది అంటే గ్రూపు తాగాదాల భవనం లాగా అక్కడ మారిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం స్పష్టంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏదైతే రేణుకా చౌదరి గారు మాట్లాడారో, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఏదైతే మాట్లాడారో, వాళ్ళు నిజం చెప్పారు. అంటే ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి గురించి నిజం చెప్పారు. ఆ నిజం అంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. ఇది వాళ్ళు చెప్పారంటే ఇది ఒక ఏదో నోటి మాట కాదండి, ఇది వాస్తవ పరిస్థితిని వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకు చెప్పారు? ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందింది. వాళ్ళు ఏదైతే 34 నెలల క్రితం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిర్రు, ప్రజలు పూర్తిగా వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ నాయకురాలకు తెలిసినటువంటి వాస్తవం రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా అండి? ఇలా నిన్నమన్న ఏదైతే వాళ్ళు సర్వే చేసిరో, ఒక 2 మీడియా సంస్థలు కానీ అదేవిధంగా 2 ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా ఏదైతే సర్వే చేసిరో దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి వాస్తవం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 80 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితుల్లో లేరు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లనే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి అవుట్ ఆఫ్ 190 మీరు 119, నేను అనేది 119 రేవంత్ రెడ్డి చెప్తున్న లెక్క కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఇప్పుడు 117 వస్తాయి మాకు అని చెప్పారు. 1+1+7 ఆ 9 వస్తేనే చాలా ఎక్కువ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇందాక పాపారావు గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఇంకో 20 ఏళ్ళ దాకా ఓటేసే పరిస్థితి లేదు. అంటే 24 నెలల తర్వాత భూస్థాపితం అయిపోతాడు కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా కదా సార్, ఈ రోజు మీరు డేట్ రాసుకోండి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఓటేసే పరిస్థితి అయితే లేదు. ఇలా ఎంతసేపు ఉన్నా కానీ నేను ఒకటే మా చరణ్ గారిని ఒక విషయం అడుగుతాను. నేను ఇలా మీరు ముందు మీ స్వపక్షంలో ఉన్నటువంటి విపక్షానికి సమాధానం చెప్పండి. ఇలా మీ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో కొండా సురేఖ గారికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా అనిరుద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, మేము ఉత్సవ విగ్రహాలు లాక్కున్నాం, మాకేం లేవు, మాకు పని లేదు, పైసలు లేవు, మేము ఏమైనా పెళ్లిళ్లకు పేరంటాలకి తిరుగుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా. మేము పాలన ఏం చేయాలనో మాకే అర్థమైతలేదు అనేది వాళ్ళ ఆవేదన. నిజంగా పగోనికి కూడా రావద్దు వాళ్ళకు వచ్చిన బాధ అనేది మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, ఇలా రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా మీరు ఒక్కసారి పరిశీలించండి, రైతులు ఎంత గోసపడ్డారండి. రైతులకు సంబంధించి రైతు భరోసా ఇస్తామని చెప్పారు, రైతు భరోసా అయ్యాక అట్లా ఆగం చేసిరు. కనీసం వాళ్ళు అప్పో చేసి పండించినటువంటి ఏదైతే ధాన్యం ఉన్నదో దాన్ని కూడా కొనుగోలు చేయక ఎక్కడికక్కడ రోడ్ల మీద వాళ్ళను విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. దానికి తోడు ఎలినినో వస్తుందని చెప్పి నిపుణులు చెప్పారు, ఎలినినో వస్తుంది, నీళ్లు ఉండవు, రైతులకు ఇబ్బంది అవుతుంది, తాగనికి ఇబ్బంది అవుతుంది, కొంత జాగ్రత్త పడండి అని చెప్తే వాళ్ళు పంతాలకు పోయి, అంటే ఎక్కడ ఈ కాళేశ్వరం తోటి అక్కడ పాలమూరు తోటి నీళ్ళు ఇస్తే కేసీఆర్ కు పేరు వస్తుందో అనేటువంటి ఒక దురుద్దేశంతో వాటిని పెండింగ్ లో పెట్టి వాటి మీద లేని కుంటిసాకులు చెప్పుకుంటా ఇవాళ కరువు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మా సోదరుడు అన్నాడు డైనింగ్ టేబుల్ మీద డిసిషన్స్ తీసుకుంటారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు, మొత్తం టీఆర్ఎస్ పార్టీలో మొత్తం డైనింగ్ టేబుల్ మీదనే జరుగుతుందని. ఎస్, డైనింగ్ టేబుల్ మీద మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకున్నాం, ప్రజా సమస్యల మీద నిర్ణయాలు డైనింగ్ టేబుల్ మీద తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల లాగా డైనింగ్ టేబుల్ల మీద మేము పంపకాలు చేసుకోలేదు, పంపకాలు జరగలేదు. ఇలా ఖచ్చితంగా ప్రజల కోసం కొట్లాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం 10 సంవత్సరాలు కష్టపడి 2014 ముందు ఎవరైతే మీ హయాంలో వలస పోయిర్రో వాళ్ళందరినీ వాపసు తెప్పించింది కేసీఆర్ గారు. ఇవాళ వచ్చి ఎవ్వరు ఏ ఊర్లో చూసినా వాళ్ళందరూ వాపసు వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా గౌరవప్రదంగా వాళ్ళ ఊర్లలో పనులు చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తే 34 నెలల నుంచి మీరేం చేస్తుర్రో ఎవరికి అర్థం కాని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి. అంటే ఇలా ఏ వర్గం కూడా, ఇలా రైతులు సంతోషంగా లేరు, ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటోడు సంతోషంగా లేడు, కాంట్రాక్ట్ చేసుకునేటోడు సంతోషంగా లేడు, ఎవ్వరు కూడా ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు, స్వేచ్ఛ ఉంటది, చాలా ఫ్రీడమ్ ఉంటది అని చెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సచిన్ పైలట్ గారు, సింధియా గారు వీళ్ళందరూ ఎందుకు పోయిరండి? కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఎందుకు పోయిరండి? మొన్న జీవన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టిరండి. ఇవాళ అంటే జీవన్ రెడ్డి గారు ధైర్యంతో బయటకు వచ్చిరు కాబట్టి వాళ్ళు బయటపడ్డారు.
ఇంకా అట్లా లోపల కుమిలిపోతున్న వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి త్వరలోనే బయటపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలను కాంగ్రెస్ లో ఉందంటారా? డెఫినెట్ గా నేను ఏం చెప్తానంటే ఇలా ఎల్బీ నగర్ లో చూస్తే ఒక ఫ్లెక్సీలో ఫోటో లేదని చెప్పి, ఒక ఫ్లెక్సీలో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నాయకుడిది ఫోటో లేదని చెప్పి మహిళ అని చెప్పి చూడకుండా కూడా మహిళా నాయకురాల పైన దాడి చేస్తారంటే వీళ్ళు. అంత ప్రజాస్వామ్యం ఉందా? అంత స్వేచ్ఛ ఉందా పార్టీల? మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైతే ప్రజల సంక్షేమం కోసం కొట్లాడండి, ప్రజలను అభివృద్ధి చేసే విషయంలో కొట్లాడండి, ప్రజలకు వాళ్ళ యొక్క మౌలిక వసతులు కల్పించడంలో మీరు కొట్లాడండి. అంతేగాని ఫ్లెక్సీల ఫోటోలు లేదని చెప్పి, లేకపోతే కుర్చీ లేదని చెప్పి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే నిస్సహాయత స్థితిలో ఉన్నారు, ఎవరిని ఏమనలేని పరిస్థితిలో. మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి అంతేనా? ఎస్, ఇద్దరి పరిస్థితి కూడా అంతే, నిస్సహాయత స్థితిలో ఉన్నారు. అక్కడ ఏమైపోయింది అని అంటే వీళ్ళ మాట ఎవరు వినే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇలా చెవిటోన్ ముందల శంఖం ముదినట్టే ఉండదు, నడవరాక రోడ్డు వంకర అన్నట్టు వీళ్ళకు పరిపాలన చేతగాక, నడవరాక రోడ్డు వంకర అన్నట్టు వీళ్ళకు పరిపాలన చేతగాక ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని బదనాం లేసులు, బట్టగాల్చి మీదేసుడు, ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చి ఏడవడమే తప్ప వీళ్ళకి అవకాశం ఇచ్చారండి ప్రజలు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినవి, మీరు అమలు చేస్తున్నటువంటి మీ గ్యారంటీలు ఎక్కడ పోయినవి, మీ వాగ్దానాలు ఎక్కడ పోయినవి, వాటి మీద మీరు దృష్టి పెట్టండి. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు మాట్లాడతారు మీరు? రెడ్డి గారు 1 minute. డాక్టర్ పివి రెడ్డి గారు నమస్తే. శ్రీనివాస్ గారు నమస్తే సార్, ఎలా ఉన్నారు? మొత్తానికైతే ఎప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలే తెర మీద కనిపిస్తున్నాయి. మరి మీరు మూడో ప్రత్యామ్నాయంగానే ఉండిపోతున్నారా? వాస్తవానికి ఏం జరుగుతుంది, ఏం చెప్తారు? ఎందుకు శ్రీనివాస్ గారు, మేము ఎందుకు తెర ముందు ఉన్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మాకు పోటీ అంటే ఉంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది అని చెప్పి క్లియర్ చెప్పారు కదా. వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మేము తెర వెనక ఎందుకుంటాం? తెర ముందు ఉండే నడిపిస్తా ఉన్నాం, తెర ఇంకా ముందు ఉండాలని మేము చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మట్టి కనిపించాలనేది ఆలోచన, ఆ టార్గెట్ మాకుంది క్లియర్ గా. ఎందుకంటే అదే విషయంలో ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులు కానీ, ఎంపీలకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకపోయినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే రోజుకొకరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకంటే పార్టీ మీద కంట్రోల్ లేదు, ప్రభుత్వం మీద కూడా కంట్రోల్ లేని పరిస్థితుల్లో పిసిసి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కనపడతా ఉన్నారు. అంటే అక్కడ నడిపించేదంతా కూడా మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నారు తప్పితే ఇక్కడ పిసి ప్రెసిడెంట్ లేకపోతే ముఖ్యమంత్రి గారు నడిపించట్లేదు అంతా కూడా. సో వారే కంట్రోల్ తీసుకొని టోటల్ గా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉంటే రోజుకొక సమస్య వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో. అఫ్ కోర్స్ మొన్న అంటే కొండ సురేఖ ఆ విషయంలో కానీ, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉంటారు, అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రభుత్వము అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా ముందుకు పోవట్లేదు, ముందుకు తీసుకెళ్లలేదని నిస్సాయ స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కొంతమంది మంత్రులు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాదు అనే ఆలోచన వారికి వచ్చింది కాబట్టి రోజుకొకరు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొస్తా ఉన్నారు. నేను రేణుకా చౌదరి గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా కూడా అంటే ఇండైరెక్ట్ గా మన ప్రభుత్వం కోల్పోతా ఉంది, మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి క్లియర్ గా అవన్నీ, ఎందుకంటే జనాల నుంచి వచ్చిన ఆ పల్స్ చూసి ఈ రోజు వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు బయటికి. బట్ అది మరి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మనకే తెలుసు, అందరికీ తెలిసిందే విషయం ఏంటంటే క్లియర్ గా అభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో టోటల్ గా కుంటుపడింది. ఎక్కడ కూడా ముందుకు పోలేని పరిస్థితి కనబడతా ఉంది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు కాసేపటి క్రితం ఢిల్లీలో కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పడం కావచ్చు. దీని పట్ల ఏం చెప్తారు?
కేటీఆర్ గారు ఇప్పుడు కాదు కదా, ఈవెన్ 2023 ఎన్నికల్లో మీ పార్టీ ఎక్కడ ఉంది, బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది, మీ కార్యకర్తలు ఉన్నారా, ప్రజలు ఓటేస్తారా అంటే మీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయండి? 2 ఓట్లు వచ్చినాయి. ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పాత్ర ఉంది? దగ్గర 56 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు. కేటీఆర్ మాటలు నమ్ముతారా ఎవరైనా? కేటీఆర్ మాటలు నమ్ముతారా? 9 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఏం చేశారు? 30 ఎంపీని గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 30 ఎంపీ రాజ్యసభ ఎంపీ కూడా వెళ్ళిపోయినట్టు. అలాంటి పార్టీ అలాంటి పార్టీ మళ్ళీ మేము పురుగు మోసుకొని లేకపోతే రేపు పొద్దున ప్రభుత్వానికి వస్తామని చెప్పుకున్నా అంటే సిగ్గుచెట్టే. ఎందుకంటే రేపు పొద్దున కనీసం ఇప్పుడు ఉన్న సీట్లు కూడా రావు దాంట్లో. ఏమంటున్నా, వాళ్ళ పని వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు. అన్ని రకాలుగా అధ్వానంగా టోటల్ గా దాన్ని అది అపాస్పాలు చేసి తిరోగమన దిశలో తీసుకుపోయారు. ఆ విధంగా ఎందుకంటే ప్రాజెక్టులు కానీ నీళ్లు కానీ నిధులు కానీ ఉద్యోగాలు అనుకుని పెద్ద ఎత్తున కేసీఆర్ వస్తే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే డెఫినెట్ గా మా బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వేస్తారని గల్లా ఎగరేసుకొని ఓటేసి గెలిపించారు ఆ రోజు కేసీఆర్ ని. గెలిపిస్తే ఏం చేశారు? ఇప్పుడు 9.5 సంవత్సరాలకు ఏం చేశారు? ఇప్పుడు టోటల్ గా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టు కట్టి దాన్ని గోదావరి పాలు చేశారు. మిగతా అన్ని కూడా కరప్షన్స్. ఎందుకంటే రోజు కూడా దొరుకుతున్నాడు, ఒక్క నిమిషం తినమరిగిర్రు ఈ ఇంజనీర్లు కానీ, చీఫ్ ఇంజనీర్ నెలలో కూడా దొరికింది రవీంద్ర అంటోడు. ఇలాంటి అందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ హయాంలో తినమరిగింది కాబట్టే 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు అవుతున్నాయి, బయటకు వస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ బయట చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. కానీ ఇంకా ఇప్పటిదాకా జాప్యం చేసుకుంటూ టైంపాస్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళు. చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తుంది. ఒకసారి పాపారావు గారితో మాట్లాడు. పాపారావు గారు చెప్పండి. నిజంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఒకటేనా? అదే క్రమంలో రేవంత్ రెడ్డి మాత్రం ఆయన ఎప్పుడైతే 2023 డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారో ముఖ్యమంత్రిగా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అనే ఒక ట్యాగ్ లైన్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నేను కష్టపడి పనిచేస్తున్నా, రోజుకు 16 గంటలు అని చెప్తున్నాను. సరే, ఒక ముఖ్యమంత్రిగా ఆయన సచివాలయానికి కావచ్చు, MCRHRD కావచ్చు, తర్వాత మరి ప్రజాభవన్ కావచ్చు, తర్వాత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కావచ్చు, ఎక్కడో ఒక చోట అధికారులతోని, తర్వాత మంత్రులతోని, ప్రజాప్రతినిధులతోని మొత్తానికైతే ప్రతి రోజు ఆయన కనిపిస్తున్నాడు. అదే క్రమంలో గతంలో కేసీఆర్కు ఈయనకు చూసుకుంటే కొంత ఖచ్చితంగా తేడా కనిపిస్తోంది. కానీ ఇటు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది బీజేపీ, అదే క్రమంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది. అంటే వీళ్ళ ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. కానీ దీంట్లో కేటీఆర్ కాసేపటి క్రితం ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పడం కావచ్చు. సో ఇవన్నీ చూస్తుంటే మనం ఎన్నికలు ఇంకా 24-25 నెలలు, లేకుంటే ఇంకో 3 సంవత్సరాలు 30 నెలలు ఏదో టైం అవుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియనా ఇదంతా కాస్త ఆలస్యమైనా రెగ్యులర్ అయినా కానీ ఒక 25 నెలలు ఉన్నాయి. సరే, ఒక 1 ఇయర్ మనం ఎన్నికల కోసం తీసుకున్నట్టయితే ఇంత హడావుడు ఎందుకు చేస్తున్నాయంటారు పార్టీలు? ఎన్నికలు అయితే మాత్రం కనీసం 2 సంవత్సరాలు ఆవలు ఉన్నాయి. చివరి సంవత్సరమే హడావుడి ఏంటనేది సరే వేరే విషయం ఉండదు. అంటే హడావుడిలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఎన్నికల కోసం రెండోది డైవర్షన్ కూడా హడావుడే కదా. ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూని నుంచి దృష్టి మళ్లించడానికి జనాన్ని ఇంకో ఇష్యూ తేవడం, ఇది లేటెస్ట్ గా గత కొద్ది సంవత్సరాలుగా విపరీతంగా పాపులారిటీ వచ్చినటువంటి టాక్టిక్స్, డైవర్షన్. అందరూ వాడుతున్నారు. ఏదైనా ఇష్యూ రాగానే రెండో ఇష్యూ తెచ్చి దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ డైవర్షన్ కూడా మనకి యాక్టివిటీ లాగా కనపడదు. రెండోది మీరు అడిగినట్లుగా సరే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటని చెప్పి చాలా కాలం పాటు ప్రచారం జరిగింది. అవును, మనం చూడగలిగిన దానిలో ఉట్టి మాటలు కాకుండా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, పరిస్థితులలో ఏది ఎలా కనపడుతుంది అనేది. దీనిలో మనం చూసుకునేటట్లయితే
గవర్నర్ వ్యవహారం చూసుకుంటే గతంలో తమిళసై గారు ఉండగా టీఆర్ఎస్ ఉన్నది ఎక్కువ కాలం. టీఆర్ఎస్ కి తమిళసై గారు అసలు కోఆపరేట్ చేయలేదు. అవును. అవి కూడా ప్రతిపక్ష నాయకురాలు లాగానే వ్యవహరించారు. కాబట్టి ఆ క్రమంలో మనం చాలా బిల్లులు పెండింగ్ లో ఉండటం, ప్రభుత్వం కోర్టుకు వెళ్లాల్సి రావటం ఇట్లాంటివన్నీ చూసాం. సో ఈ రోజు గవర్నర్ పాత్ర అలా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నర్ పేరు కూడా ఎవరికి తెలియదు, అంత సైలెంట్ గా ఉంటాడు ఆయన. గవర్నర్ పాత్ర అలా లేదు. గవర్నర్ చాలా వరకు కోఆపరేట్ చేస్తారనే ఉంది. అక్కడ ఒకటి కనపడుతుంది. రెండోది సరే ఎక్కువ బడే భాయ్ చోటే భాయ్ అని చెప్పి అప్పటి నుంచి కూడా బడే భాయ్ అడ్రస్. రెండోది మొన్న వచ్చినప్పుడు మోడీ గారు ఆయన వీటి వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే కూడా దాని మీద రెసిస్టెన్స్ లేదు పక్క నుంచి. అంశాజోడు అన్నాడు. అంత ఓపెన్ గా మాట్లాడుతుంటే మరి వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి కొంచెం రిటార్ట్ ఉండాలి కదా. అవును అవును, జవాబు ఉండాలిగా. అఫెన్సివ్ గాను పట్టుగా మాట్లాడకపోయినా వేరేది ఉండాలి. ఎంత ప్రధానమంత్రితో పనులు అందరికీ ఉంటాయి. ప్రధానమంత్రికి అందరికీ పనులు చేయించుకోవాలి. అలాగే ప్రధానమంత్రితో కలిసి పాల్గొనే సభలు అవన్నీ ఉంటాయి. కానీ దానిలో కూడా చిన్న పార్టీలు చాలా స్థాయి తేడా ప్రశ్న లేకుండా పార్టీ ఆత్మగౌరవానికి, పార్టీ సొంత అస్తిత్వానికి రేవంత్ రెడ్డి గారు ఒక ముట్టి గురించి పోయినప్పుడు ఆయన కొంత రెసిస్ట్ చేసి ఉండాలి. చాలా తాగకుండా ఉంది. సరే చాలా విషయాలు ఇలాగే జరుగుతుంది. సో ఈ మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఇద్దరు కలిసే టీఆర్ఎస్ టార్గెట్ చేసి చాలా సందర్భాల్లో ఇద్దరు కలిసి టీఆర్ఎస్ ని కొంతమంది బీజేపీ నాయకులకి చాలా యాక్టివ్గా ఉన్నారు దానిలో. అసలు వాళ్ళకి యాక్టివ్ ఎందుకు ఉండాల్సిన అవసరం వస్తుందో కూడా మనకు తెలియని స్థితి. అందరూ అలా ఉన్నారని నేను అన్న బీజేపీలో. కొంతమంది హైపర్ యాక్టివ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. గతంలో బండి సంజయ్ గారు కూడా జాగ్రత్త నీ సీటు ప్రమాదం వస్తున్నట్టు రేవంత్ రెడ్డి మొట్టమొదటిలోనే కొంత ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా హెచ్చరికలాగా మాట్లాడతారు. ఆయన సీట్ గురించి వీళ్ళకి ఎందుకు భయం? సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటి సంవత్సరాల తరబడి ఒక మిస్అండర్స్టాండింగ్ లేకపోతే ఒక అనుమానాలు రకరకాలుగా నడిచింది వాతావరణంలో. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటని అట్లా రకరకాలుగా నడిచింది. కానీ అల్టిమేట్ గా సర్కమ్స్టాన్షియల్ గా పరిస్థితులు చూస్తుంటే ఇద్దరు కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయత్నంలో ఉన్నారనే డౌట్ కూడా వస్తుంది ఎవరికైనా. అల్టిమేట్ గా అది ఒక ఇది ఉంది. సరే ఏదేమైనా ఏంటంటే దీనికి తేడాలు కూడా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ కి బీజేపీకి కాంగ్రెస్ కి తేడాలు కూడా. బేసిక్ తేడా చూడండి, పథకాల విషయంలో మీరు కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలు ఏం పెద్ద సోషలిజం పథకాలు, సోషల్ మీడియా ఇచ్చే పథకాలు చాలా మార్పులు తెచ్చినాయి సమాజంలో. తెలంగాణ సమాజంలో చాలా మంచి మార్పులకి కేసీఆర్ గారు తెచ్చినటువంటి అన్ని పథకాలు కారణం. అయితే మీరు ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరూ పథకాల విషయంలో అప్పుడు మోడీ గారు ఒకసారి మాట్లాడుతా రేవడీ కల్చర్ అని మాట్లాడుతూ ఆయన ముందు ఇట్లాంటి వద్దు అనేది ఇట్లా వద్దు జనానికి. ఇవాళ కూడా ఫుడ్ సెక్యూరిటీ దీని మీద కూడా ఒక ఇది వస్తుంది కదా, దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ఆ పథకాన్ని కూడా నీళ్ళు గార్చే పరిస్థితి అనేది, ఎన్ఆర్ఈజీఎస్ ని కొంత డైల్యూట్ చేయటం, చాలా వరకు పోవటం ఒక హక్కుగా ఎన్ని కనపడుతున్నాయి. మీకు ఒకటే తేడా, ప్రజలకు ఒక సంపదని ఒక బడ్జెట్ లో రాష్ట్ర సంపదని పంపిణీ చేయడంలో మీరు ఎవరి పక్కన ఉంటారనేది మీ గురించి చెప్తుంది. టీఆర్ఎస్ ఖచ్చితంగా మెజారిటీ జనాల పక్కన ఉంది, సామాన్య జనం పక్కన ఉంది. తన ఉన్న కాలంలో తప్పులు జరిగినా వేరే విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా అది వేరే ఉంది. కానీ ఈ రెండు చూడండి, కాంగ్రెస్ పార్టీ గారి బీజేపీ కానీ వీళ్ళు ఖచ్చితంగా రేవడీ కల్చర్ అవుతారని మోడీ గారు మాట్లాడతారు. వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ దీనికి సంబంధించి ఆ ఆహార పంపిణీ విషయంలో క్వాంటిటీ ఏదో తగ్గించే నిర్ణయాలు జరుగుతున్నాయి. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం మార్చేసి దాన్ని హక్కుగా కాకుండా చేశారు. ఏంటంటే ప్రజలకి ఉన్నటువంటి హక్కులను తీసేసే డైరెక్షన్ లో బీజేపీ. వాళ్ళ తెలంగాణలో కూడా మీరు ప్రభుత్వం చూసుకుంటే రైతు బంధు ఎన్నిసార్లు ఇచ్చారు, ఇవ్వాల్సిన 2 సార్లు ఇచ్చారా? అలాగే అన్ని పథకాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, నిర్వీర్యమైపోతున్నాయి. అందుకే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వేరే కారణం ఏమవుతుంది? రేణుకా చౌదరి గారు ఆ మాట మాట్లాడారంటే ఎందుకు వస్తుంది వ్యతిరేకత? పథకాలు సరిగ్గా అమలు కావట్లేదు కాబట్టి. పథకాలు సరిగ్గా అమలైతే కనుక రేవంత్ రెడ్డి గారికి టీఆర్ఎస్ కున్న తగాదాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు. కానీ ప్రజలకు కూడా వేడి జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు జరగట్లేదు కదా రాజకీయ పక్షాల మధ్య, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకనే ప్రజలు కోరుతున్నారు. సో తేడా మీకు స్పష్టంగా కనపడుతుంది. టీఆర్ఎస్ ఎన్నో తప్పులున్నా ఎన్నో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్ ప్రజల పక్షాలు ఉంది. కానీ వీళ్ళిద్దరు చూసుకుంటే ఒకే రకంగా ప్రజలకు సంక్షేమ కానీ వీటిలో కానీ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కామన్ ఏంటంటే పెద్దవాళ్ళకి పై వాళ్ళకి పంపిణీ చేసుకోవడం కామనాలిటీ ఇద్దరి మధ్య ఉంది. తేడా స్పష్టంగా ప్రజల పక్కన ఎవరున్నారు, సంపద పంపిణీలో ప్రజలకు చేయాలని ఎవరనుకుంటున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు పోతున్నారు, కాంట్రాక్ట్ పెద్దవాళ్ళకి అనుకూలంగా ఎవరు పోతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఉండకూడదని సహజంగానే
పై వర్గాలు అనుకున్నట్టుగానే వీళ్ళు కూడా అనుకుంటే ఆశ్చర్యం లేదు, ఆ వర్గాలు కనుక్కోవాలనుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ పాపరావు గారు. చరణ్ గారు, సార్ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ పని చేస్తున్నారు. సో దాంట్లో డౌట్ లేదు, ఎందుకంటే ఆయన ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు. తర్వాత అది కాదనలేం. కానీ ఆయన పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. పార్టీలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ప్రజల్లో పల్చన అయిపోతున్నారు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. సో మరొకసారి ప్రతిరోజు అంటే డే బై డే ఆయన ఏదో ఒక బహిరంగ సభ నుంచి ఇటు బీజేపీని అటు బీఆర్ఎస్ను కావాలని కొంత ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. సో ఒక్క వ్యక్తి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు 6 నెలలకు ఇంకో సంవత్సరానికో ఎన్నికలు లేవు, అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్నదంతా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. దీని పట్ల మీరేం చెప్తారు? సార్ కాంగ్రెస్ పార్టీ మేమేమంటున్నాం, పారిపోతలేం, చర్చ పెడతామని చెప్తున్నాం అసెంబ్లీ వేదికగా. ప్రశ్నలు మీ సమాధానం మాది. మీరు ఏ ప్రశ్నలను సంధించండి, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే మీ కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు చాలా సందర్భాలు వివరించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీని, పెరి అర్బన్ రీజనల్ ఎకానమీని, రూరల్ రీజనల్ ఎకానమీ చెప్పి చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకున్నాం. ముందుకు పోయినాం. 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నాం. టెంపుల్ రినోవేషన్ తెలంగాణ రాష్ట్రం 2200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటాం. గోశాలల నిర్మాణం జరుగుతూ ఉంది. మూసీ ప్రక్షాళన జరుగుతూ ఉంది. హైడ్రా ద్వారా చెరువులు రాక్స్ కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనార్ సాగర్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ హెల్త్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, ఇట్లా ఎప్పుడు పోతే ఐటీఐ ప్లస్ అడ్వాంటేజ్ ఇన్స్టిట్యూషన్స్, అదే కాకుండా పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్, తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నం, ఒలింపిక్స్ లో పథకాలు సాధించే విధంగా ఆ దిశగా అడుగులు వేస్తూ, తర్వాత పోర్ట్ సిటీ నిర్మాణం చేస్తూ, డ్రై పోర్టు, ఎక్స్ప్రెస్ హైవేలు, తర్వాత బుల్లెట్ రైళ్లు, తర్వాత RRR రైల్ రింగు, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయని పని కాంగ్రెస్ పార్టీ ఇక అస్తిత్వానికి వస్తామన్నా ఏమన్నా అస్తిత్వం గురించి మాట్లాడుతుంటే టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకొచ్చినాం. తర్వాత తెలుగు తల్లి పేరు తెలంగాణ తల్లి పేరుగా మార్చుకున్నాం. గద్దర్ గారు జయంతి వర్ధన్ నిర్వహిస్తాం. నంది అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అధ్యక్ష గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటిస్తున్నాం. వారిని స్మృతి వనాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ కొడుకు లెక్చరర్ జాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. 9 మంది కౌలు కళాకారులకు 500 జాగా, తర్వాత ₹1 కోటి నజరానా ప్రకటించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీగా తర్వాత శ్రీకాంతాచారి తల్లికి మహిళా కమిషన్ సభ్యురాలు చేసిరు. సాగరాల మనరాలను మహిళా సభ్యురాలుగా చేసిరు. కాంగ్రెస్ పార్టీ 1 కాదు 2 కాదు ఏ అంశం చూసినా కూడా వాళ్ళకి ధీటైనటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కృష్ణా జలాలు, గోదావరి జలాలు, అన్ని అంశం ప్రశ్నలు మీ సమాధానం. ఇందిరా ఇల్లు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, వైట్ రేషన్ కార్డులు ఇస్తున్నాం, తర్వాత ₹500 గ్యాసులు, 200 ఉచిత కరెంటు, మహిళా సంఘాలకు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ చేసినాం, ₹500 బోనస్, తరగనే ప్రసక్తి లేదు. 45 గంటల్లో వరి కొనుగోలు చేస్తే రైతుల అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నాం. మొదటి తారీఖు గీతాలు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ప్రమాద బీమా, సింగరేణ కారు నియామకాలు, ఆర్టీసీని ప్రక్షాళన చేసే ప్రయత్నం, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే ప్రయత్నం, యూనియన్లు రద్దు చేసే యూనియన్లు పునరుద్ధరించడం, హైదరాబాద్ ధర్నా చౌక్ ప్రారంభించినాం, ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశించారు, ప్రజాభవన్. ఇక ఇట్లా ఎప్పుడు పోతే నా ప్రశ్నలకే సమాధానం చెప్పిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉండదు. 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం, అధికార పక్షం, లెఫ్ట్ రైట్, క్యాపిటలిస్టులు, లెఫ్టిస్టులు, రైటిస్టులు, పెట్టుబడిదారులు అందరు, నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల మనగడ కొనసాగించేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సబ్జెక్ట్ లేదు. అదే కాకుండా పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి భావించి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, జూలై 27 వరకు 70 స్కూల్ అందుబాటు రాబోతున్నాయి. మిగతా స్కూళ్ళు జూన్ 28 వరకు. తర్వాత 2 ఎయిర్పోర్ట్ల నిర్మాణం సంబంధించి ప్రాథమిక దశలో ఉన్నాయి పర్మిషన్లు. తర్వాత ఏది గిరిజన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 12 నవోదయ స్కూల్ కావచ్చు. ఇవన్నీ ఇట్లా ఎప్పుడు పోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయకుండా చేసినామని చెప్పే ప్రయత్నం వాళ్ళది. 70,000 కోట్ల తెలంగాణ, 7 లక్షల కోట్ల అప్పులు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరినాయో తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. కాబట్టి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేయడం కోసం ఏ సమస్య లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా, మీ పార్టీలో అంతర్గతంగా హరీష్ రావు గారు, కేటీ గారి సమస్యలు ఉన్నాయి. మీ పార్టీలో 3వ నాయకులు ఎదిగే పరిస్థితి లేదు. మధుసూదనాచారి కౌన్సిల్ లో ఫ్లోర్ లీడర్, వారి పరిస్థితి ఏందో రోజు మీడియాలో చూస్తే హరీష్ రావు, కేటీఆర్ తప్ప మధుసూదనాచారి ప్రస్తావన లేదు.
కేసీఆర్ అంటే మరి బాంబోలు మరి ఆ మధుసూదన్ గారు ఉండాలి కదా, వారి ప్రస్తావన లేదు. మా ఖర్గే గారు రాజ్యసభలో కోరినట్టు రాష్ట్ర ఏఐసిసి అధ్యక్షులు, లోక్సభలో రాహుల్ గాంధీ గారు, తెలంగాణ రాష్ట్ర బీసీ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఓసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ, సోషల్ జస్టిస్ చూసినా, ఏ విధంగా పథకాలు చూసినా, పరిపాలన చూసినా, ఖర్చుల పరంగా చూసినా మమ్మల్ని మననే ప్రపంచ బ్యాంకే కీర్తించింది. ఆంధ్ర రాష్ట్రం కన్నా తెలంగాణ రాష్ట్రంలో మంచిగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎకనామిక్ సర్వే చెప్పింది. వడ్డీ లేని రుణాలు దేశంలో ఏ రాష్ట్రంలో మహిళలకు ఇంత అద్భుతమైన పథకాలు లేవని చెప్పేసి ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రోజు ముందు ప్రవేశపెట్టిన సర్వేనే చెప్పింది. కాబట్టి ఏ అంశం విషయంలోనే కాంగ్రెస్, ఇంకో కరువు వస్తే కరువు కూడా కాంగ్రెస్ పార్టీ కారణం అంట. ఏమన్నా కేసీఆర్ వర్షాలు కురిపించింది అన్నాడు. ఏమన్నా ప్రపంచమే కరువులో ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తక్కువ ఉన్నాయి. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం, భారతదేశంలో కూడా వర్షాలు లేవు. అసలు వర్షాలు పడితే చెరువులు తెగిపోయినట్టు నిర్లక్ష్యం మూలంగా ఏదో ప్రాజెక్టులు తెగిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించదు. నిజంగానే కేసీఆర్ గారు 3వ సారి గెలిచి ఉంటే శ్రీలంకలో మహేంద్ర రాజపక్షని తరిమినట్టు, ఆ దేశాన్ని తరిమినట్టు కేసీఆర్ ని తెలంగాణ తరిమితే అటు పోయి బీహార్ లేకపోతే పక్క దేశాలు తలదాల్సిన పరిస్థితి వచ్చేది. తర్వాత బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పరిస్థితి వచ్చేది. కాబట్టి ప్రజలు విజ్ఞులు కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తే ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం, 416 హామీల్లో 200 హామీ నెరవేర్చడం. పోలీసు వాళ్ళ పిల్లల కోసం మంచిర్యాలలో 100 కోట్ల రూపాయల స్కూల్ ప్రారంభమైంది. ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ సేవల్లో వినియోగిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏ అంశమైనా మేము చేసినటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్న దాంట్లో ఇంకా తక్కువ చేసుకున్నాం. మేము ఎక్కువ పనులు చేసి తక్కువ ప్రచారం చేసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ తక్కువ చేసి ఎక్కువ ప్రచారం చేసుకుని ప్రాపగండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నం. వాళ్ళ అకౌంట్ లో 1600 కోట్లు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ అకౌంట్ లో 1600 కోట్లు. ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో జాతీయ స్థాయి అకౌంట్ లో ఉందే 900 కోట్లు. అవినీతి ముందు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో అవినీతి చేసిన, కలెక్టరేట్ లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సెక్రటరీ సీతారామరాయుడు వరకు, పాలమూరు రంగారెడ్డి ప్రగతి భవన్ వరకు, చరణ్ గారు ఇప్పుడు మీరు ఇప్పుడు అట్లా కాదు, మీరు ఒక్కసారి చరణ్ గారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నేను ఒకటే విషయం అడుగుతున్నాను. 1956 నుంచి 2014 వరకు 13 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, 3 తెలుగుదేశం ముఖ్యమంత్రులు దాదాపు 60 సంవత్సరాల పైచిలకు పరిపాలన చేశారు. వాళ్ళంతా సకాలంగా చేస్తే తెలంగాణ కోసం కొట్లాట ఎందుకు వస్తుందండి? వీళ్ళంతా కరెక్టే చేసిరు కదా. అట్లా కాదు చరణ్ గారు, నేనేమంటున్నానంటే మీరంతా కరెక్టే చేసి మీరంతా కరెక్టే కొట్లాడితే, మీరు తెలంగాణ కోసము మీరు నిజంగానే వాస్తవంగా ప్రజల కోసం అంత మంచిగా చేస్తే 60 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు మారారండి. 13 మంది కాంగ్రెస్ వాళ్ళు, 3 తెలుగుదేశం వాళ్ళు మారారు. తెలంగాణ కోసం కొట్లాట ఎందుకు అవుతుందండి? మీరు అంత మంచిగానే చేసిరు కదండి. మీరు మంచిగానే చేస్తే కొట్లాట ఎందుకు అవుతుంది ఒకసారి మీరు చెప్పాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే శ్రీహరి గారు రివ్యూ నిర్వహించారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అని చెప్పారు. ఒకవేళ శ్రీహరి గారు ఆయన కాన్స్టిట్యున్సీ పైననే రివ్యూ ఏర్పాటు చేస్తే ఇలా కొండా సురేఖ గారు పిసిసి అధ్యక్షుడికి కంప్లైంట్ ఎందుకు ఇస్తారండి? నేనేమంటున్నానంటే మీరు మైక్ లో ముందు మాట్లాడడం కాదండి, నేనేమంటున్నానంటే మైక్ లో ముందు మాట్లాడడం కాదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి, అవి అమలు ఎందుకు అవుతాయో ఒక్కసారి మీరు చెప్పాలి. ఇలా తెలంగాణలో నడుస్తున్నది దోచుకో పారిపో అనేటువంటి స్కీమే నడుస్తున్నది తప్ప కొత్తది ఏది కూడా లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారని చెప్తారు కదా, 18 గంటలు దేనికోసం పనిచేస్తున్నారండి? వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యాపారం కోసం పనిచేస్తున్నారు, కానీ తెలంగాణ సంక్షేమం కోసం ఎక్కడ కూడా పనిచేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది. నేనేం చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. ఢిల్లీలోనేమో దోస్తీ నడుస్తున్నది, గల్లీకి వచ్చే వరకు హైదరాబాద్కి వచ్చే వరకు ఏమో కుస్తీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా కాంగ్రెస్ కమిటీలో చరణ్ గారు కరెక్టే చెప్పారు, చాలా కమిటీలు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో వాకింగ్ కమిటీ ఉంటుంది, స్టీరింగ్ కమిటీ ఉంటుంది, సిడబ్ల్యూసీ అంటారు, ఏఐసిసి అంటారు, ఇందిరమ్మ కమిటీ అంటారు, రాజీవ్ గాంధీ కమిటీ అంటారు. వాళ్ళకు నోటికి ఏదో కమిటీ అంటారు, వాళ్ళే సమర్థించుకుంటారు తప్ప తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ సంక్షేమం కోసం ఏది కూడా మీరు చేసేటువంటి పరిస్థితి లేదు. మీరు ఎంతసేపు ఉన్న ఉచిత ఉపన్యాసాలు, ఉచిత ప్రసంగాలు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఇవాళ మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు. 34 నెలలు అవుతుంది, ఏమైంది, ఎక్కడ పోయింది? ఇవాళ దాదాపు 80,000 రూపాయలు ఇవాళ మీరు మహిళలకు బకాయి పడ్డారు కదా, మీరు ఎక్కడ పోయినాయి ఒక్కసారి ఆలోచన చేయాలి. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 34 నెలలు అవుతుంది. ఇవాళ దాదాపు 1,00,000 రూపాయల పైసలకి ఇవాళ నిరుద్యోగులకు వీళ్ళు బకాయి పడ్డారు.
ఏమైంది? ఇవాళ రైతులకు 15,000 ఇస్తామని చెప్పారు, మీరు ఇస్తున్నది 12,000. ఆ 12,000 కూడా 6 సార్లు ఇచ్చేది ఉంటే ఇప్పటికి మీరు 4 సార్లు ఎగబెట్టినటువంటి మాట వాస్తవం కాదా? చరణ్ గారు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు ఎంతసేపు ఉన్నా కానీ చెప్తున్నారు తెలంగాణలో 33 జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ప్రతి జిల్లాలో ఒక కళాశాలను ఏర్పాటు చేసింది, అదే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇవాళ టీమ్స్ అరే ఏం మనిషి కాదన్నా, నువ్వు చెప్పుకుంటా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తే నడుస్తూనే ఉంటుందా? అప్పుడు కాదు నేనేం చెప్తున్నాను, అరే మీరు మాట్లాడే సంస్కారం నేర్చుకోండి అన్నా, మీరు మాట్లాడే సంస్కారం నేర్చుకోండి. మీరు ఏమాపుతారు నువ్వు అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఇంటరా? అరే ఏం మధ్యలో కాదు, మీరు నిజం మాట్లాడితే మాట్లాడరండి మధ్యలో, మీరు నిజం మాట్లాడితే మాట్లాడరు మధ్యలో, మీరు నిజం మాట్లాడండి, మీరు అబద్ధాలు మాట్లాడకండి. అవునన్నా మీరేం మాట్లాడుతున్నారండి? మీరేం మాట్లాడుతున్నారు? మీరు అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడాలి. మీరు ఉన్న వాస్తవం చెప్పాలి కదా. వీళ్ళు చేసింది ఏముందండి? 34 నెలల్లో వీళ్ళు చేసింది ఏముందండి? వీళ్ళు మినిమం మర్యాద ఉండాలి. చరణ్ గారు మీరు మాట్లాడిందే కరెక్ట్, మీరు మాట్లాడిందే సబ్జెక్ట్ అనుకుంటుంది. మీ మూర్ఖత్వానికి నిదర్శనం అన్న, దానికి కూడా ఏం చేయలేడు. దుర్మార్గులు దళితులు 3 ఎకరాలు దుర్మార్గులు. కేసీఆర్ గొప్ప నాయకుడు కాబట్టి మీరు అందరూ వచ్చి విమర్శలు చేస్తారు. ఇలా తెలంగాణను నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదు. తెలంగాణలో నెంబర్ 1 కేసీఆర్ గారు తెలంగాణ నెంబర్ 1 గా తీర్చిదిద్దింది కాబట్టి ఇలా మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా. పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు కదన్నా, మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు కదా, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మీరు వాస్తవం మాట్లాడండి. గతంలో మహిళలకు కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు ఒకసారి చూడండి. 1,20,00,000. మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు కదా, ఎన్ని కోట్ల రుణాలు ఇచ్చారో మీరు ఒకసారి చూడండి. మీరు వాస్తవాలు మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దు. మీరు ఎంతసేపు మాటలతో మిఠాయిలు తిప్పించేటువంటి అవకాశాన్ని మాట్లాడదు కదా. తెలంగాణలో నడుస్తున్నది సైకిల్ కాంగ్రెస్ అంటే ఇలా పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నడుస్తున్నది. మీ స్వపక్షంలో ఉన్నటువంటి విపక్షానికి మీరు సమాధానం చెప్పండి ముందు. మాట్లాడతారు మీరు. చరణ్ గారు మీరు భాష మార్చుకోవాలి, మీరు భాష మార్చుకోవాలండి, మీరు గౌరవం నేర్చుకోవాలి. మీరు ఇట్టే మాట్లాడతాం మేము బరాబర్, నా టైం క్లియర్ చేస్తే ఎట్లా మాట్లాడాలా? మీరు తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు తప్పులు మాట్లాడుతున్నారు అని చెప్పి వ్యతిరేకిస్తున్నాం. మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే నేనేమంటున్నానంటే ఇట్లే మాట్లాడతామంటే మేమే ముట్టి కూర్చోలేదు కదా, మేము కూడా మాట్లాడతాం కదా. మీరు అట్లా మాట్లాడద్దని చెప్తున్నా. నేను గౌరవంగా మాట్లాడని నేర్చుకోవాలి ఫస్ట్. మీరు తెలంగాణ మీకు అభయత లూటీ చేసి భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, మాట్లాడే అవకాశం ఇవ్వండి మాకు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కొద్దిగా. వెంకటరెడ్డి గారు మీరు కూడా చెప్పారు. బీజేపీ పార్టీ ఎదిగిపోతుందని చెప్పారు. 2018లో వీళ్ళు పోటీ చేసింది 118 సీట్లు, 2023లో వీళ్ళు 118 సీట్లు పోటీ చేశారు. మీకు వచ్చింది 13% ఓట్లు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 37.4% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 1.3% ఓట్లతో గెలిచారు. అంతేగాని వీళ్ళు ఏందో చేసి మాట్లాడే చరణ్ గారు వెంకటరెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం. చరణ్ గారు టైం అప్ ప్లీజ్. సో తెలంగాణ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో కొంత కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పల్సన అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవైపు టీపీసీసీ, మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సమన్వయం చేయలేక సతమతం అయిపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నేతలు వాళ్ళ ఇష్టాల్సినట్టు మాట్లాడడంతో
కొంత ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఇదే క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి రేవంత్ రెడ్డి తెర మీదకి వస్తున్నారు. పదే పదే అనే ఆరోపణలు బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నాయి. చూడాలి మరి ఇక కాంగ్రెస్లో ఇకనైనా ఒక క్రమశిక్షణ అనేది పెరుగుతుందా, లేకుంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటారా? మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను 2034 వరకు అని ఆయన చెప్తున్న నేపథ్యంలో సో చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆ వ్యతిరేకతను తగ్గించుకుంటుందా పెంచుకుంటుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.